చేయవలసిందిగా ఈ శ్రేష్టమైన సమయాన్ని వర్పిస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. మంచి సీజన్లో మనం ఉన్నాం. ఇది క్రిస్మస్ సీజన్. ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునే అతి కొద్ది ఫెస్టివల్స్లో ఇది సింహభాగాన్ని తీసుకుంది. ఇది అగ్రస్థానంలో నిలిచింది. ఆ సీజన్లో మనం సాధారణంగా చర్చెస్ అన్నింటిలోనూ మెయిన్ చర్చెస్, ట్రెడిషనల్ చర్చెస్లో మరి ఎక్కువగా ఒక పద్ధతిలో క్రమంగా ఆరాధన కూడికలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు మరి యూత్ క్రిస్మస్ అని కానీ లేకపోతే సండే స్కూల్ క్రిస్మస్ అని కానీ ఏదైనా కాంగ్రిగేషన్తో కలిసి మనం ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. నాకు ఈ మంచి అవకాశం వచ్చింది. మొదట దేవదేవుడు, ఆయనకి నేను ప్రత్యేకమైన నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన దైవజనులు, సంఘ కాపరి, మీ ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ వంగ సాల్మన్ థామస్ గారికి నేను ప్రపక్షంగా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. అలాగే నాకు ప్రియులు ఆహ్వానాన్ని పంపించిన ఈ సంఘ అధ్యక్షులు సహోదరులు రయ్య రాజ్కుమార్ గారికి నేను ప్రపక్షంగా చెల్లిస్తున్నాను. అదేవిధంగా కౌన్సిల్ మెంబర్స్, గవర్నింగ్ బాడీ మెంబర్స్, డీకన్ బోర్డ్ మెంబర్స్, ముఖ్యంగా ఏదైనా కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే కాంగ్రిగేషన్ కావాలి. ప్రజలు లేకుండా ఏ కార్యక్రమము అది విజయవంతంగా ఉన్నట్టుగా మనం భావించలేము. అందుకు వచ్చిన మీ అందరికీ ప్రపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడుకుందాం. సాధారణంగా క్రిస్మస్ అనగా ఒక భావన మన మనసులో ఉంటుంది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన కొన్ని వచ్చిన భాగాలను మనం బైబిల్లో నుంచి చదువుతూ ఉంటాం. ఈరోజు కొంచెం భిన్నంగా ఏదైనా ఆలోచన చేద్దాం. ఈ క్రిస్మస్లో నేను ఇంతకు ముందే కొన్ని పర్యాయాలు మీ మధ్యకి వచ్చాను. రైతులు చెప్పినట్టుగా కొంచెం ఈ నెల బిజీగానే ఉన్నాను. నేను సాధారణంగా అందరూ బిజీగా ఉంటారు. నేనైతే కొంచెం ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటాను. కానీ డ్రైవ్ బయలుదేరడంగానే నేను రావాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితి. సో ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26-27 వచనాలను నేను చదువుతున్నాను. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించడం కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె
మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. చిన్న ప్రార్థన. అత్యంత కృపాశీలమైన మా తండ్రైన దైవమా, నీకు వేల కొద్ది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా ఈ ఉదయకాలం నీ ప్రశస్తమైన సన్నిధిలో మేమందరం సమావేశమై ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సందేశాన్ని నాయన వినాలని మేము ఆశపడుతున్నాం. ఎంతో క్రమంగా మర్యాదగా ఆరాధనను నీ సేవకుల ద్వారా జరిపిస్తూ వచ్చారు. ఇప్పుడు నీ మాటలు వినవలసిన సమయం ఆసన్నమైంది. ఈ మాటలు ఉచ్చరించడానికి నేనైతే అర్హులను, యోగ్యులను కాదు, జ్ఞానహీనులను, బలహీనులను, పనికిరాని వాళ్ళని. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరిచి దీవులతో మా గృహాలను పంపించమని యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అని అనగానే మనకి ఒక పిక్చర్ జ్ఞాపకం వస్తుంది. ఏంటి అంటే ఒక పశువుల పాక, అందులో ఒక మరియా, యోసేపు, కొందరు గొర్రెల కాపరులు, కొన్ని గొర్రెలు, ఇంకా కొన్ని చిత్రాల్లో గాడిదలు, అలాగే ఓ పక్క ముగ్గురు జ్ఞానులు, వాటితో పాటు ఒక చిన్న పశువుల తొట్టె, అందులో ఒక అడుగు పొడుగు బిడ్డగా యేసుక్రీస్తు. ఈ పిక్చర్ మన కళ్ళ ముందు ఉంటుంది. ఇది క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ అనగానే ఇదే పిక్చర్ కనపడుతుంటుంది. అయితే ఈ పిక్చర్లో ఉండే విషయాల వరకు ఎంతవరకు మనం ఆ పిక్చర్లో మనం ఉండాలి అంటే నిజానికి క్రైస్తవులు ఈ పిక్చర్లో ఉండకూడదు. ఒకవేళ క్రైస్తవులు కాని వారు ఎవరైనా ఉంటే క్రైస్తవేతరులు, వాళ్ళు ఆ పిక్చర్ దాటి వెళ్ళలేరు. అందుకని ఆ పిక్చర్లోనే వాళ్ళు ఉంటారు. అది సమంజసమే. కానీ క్రైస్తవులైన వారు మాత్రం ఈ పిక్చర్లోనే వారు రక్షింపబడిన నాటి నుండి ఇప్పటి వరకు, రేపు సమాధిలోపటికి పోయేటంత వరకు ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తులు, వస్తువులు, లేకపోతే అక్కడ ఉండే కొన్ని పశువులు, వాటి దగ్గర మాత్రమే ఉండిపోతే వారు నిజానికి క్రైస్తవులు కాదు. దేవుడు చాలా గొప్పది. దేవుడి గురించి రకరకాల విషయాలు బైబిల్లో కూడా రాయబడ్డాయి. అందులో ఒక విషయం ఏంటంటే ఆయన మార్పు లేనివాడు అని. చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి దేవునికి. మారల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, అలాగే నేచురల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఇలా దేవుడికి కొన్ని గుణ లక్షణాలు ఉండినట్టు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూడగలం. అయితే దేవుడి గురించి చెప్పుకునేటప్పుడు దేవుడు మార్పు లేనివాడు అనేది. మార్పు ఎప్పుడు ఉండాలి, ఆయన ఎప్పుడు మారలేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే దానికి కూడా మనం లెక్క చెప్పలేము. ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్, నిత్యత్వపు భూతకాలం నుండి నిత్యత్వపు భవిష్యత్ కాలం వరకు కూడా దేవుడు మారాడు. ఇది థియాలజీ. నిత్యత్వపు భూతకాలం నుండి, ఇటర్నల్ పాస్ట్ నుండి నిత్యత్వపు భవిష్యత్ కాలం అంటే ఇటర్నల్ ఫ్యూచర్ వరకు అంత దేవుడు ఒకేలా ఉంటాడు. ఒక అద్భుతమైన విషయం, విడ్డూరమైన విషయం ఏంటంటే మారని దేవుడు మార్పు చెందే విశ్వాన్ని తయారు చేశాడు. ఇది వింతైన విషయం. మీకు తెలుసా, దేవుడే విశ్వాన్ని కలుగు చేశాడు. ఈ విశ్వం లోపల ఉండే నెబ్యులాస్, లేకపోతే గెలాక్సీస్, లేకపోతే మిల్కీ వేస్,
లేకపోతే సోలార్ సిస్టంలో మనం ఉండే సోలార్ సిస్టంలో ఇరుక్కొని ఉన్న ఈ ప్లానెట్, ఈ భూగ్రహం మీద ఉండే సృష్టి అంతా కూడా ఆయన నిరంతరం మారుతూ ఉండేటట్టుగా తయారు చేశాడు. కానీ తయారు చేసిన వాడు మాత్రం మారడు. ఇది దేవుడు బైబిల్లో కూడా ఉన్న దేవుడి గురించి నేర్చుకునేటప్పుడు మనకు అర్థమయ్యే విషయం. ఆయన మారడు, కానీ మారుతూ ఉండే ప్రపంచాన్ని తయారు చేశాడు. అందుకే భూమి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికీ ఎన్నో వేల సార్లు మార్పు చెందింది, ఇప్పటికీ మార్పు చెందుతూనే ఉంది. అలాగే మనిషి జీవితాన్ని కూడా చూడండి. తల్లి గర్భాశయం లోపల కంటికి కనపడని ఒక నలుసంతా ఒక చిన్న కణంగా మనం ఆరంభమవుతాం. అలాగే మనం ఉండిపోం. 3 నెలలకి ఒక రక్తపు మాంసపు ముందుగా, మరొక 6 నెలలకి కళ్ళు, కాళ్ళు, చేతులు ఇలా అవయవాలు తెచ్చుకున్న కడుగు పొడుగు బిడ్డగా అయ్యి 9 నెలల తర్వాత బయటకు వస్తాం. వచ్చినంతే మనం ఉండిపోం. ఈ అడుగు పొడుగు బిడ్డగా వచ్చిన మనం 5 అడుగులు 6 అడుగులు అయ్యి తల్లి గర్భం నుంచి వచ్చి భూగర్భం లోపలికి వెళతాం. నీకు తెలియకుండానే నువ్వు మారుతూ ఉండే ఒక ప్రక్రియను దేవుడు నీ శరీరం లోపల ఉంచాడు, నీ మనసు లోపల ఉంచాడు, నీ హృదయం లోపల ఉంచాడు. యాక్చువల్గా మనసు, హృదయము అనేవి ఒకే సెన్స్లో వాడబడ్డాయి. కొన్ని సందర్భాల్లో వేరువేరుగా చెప్పవలసి వచ్చిన, కొన్ని సందర్భాల్లో ఈ 2 ఒకటే అని కూడా చెప్పవలసి వస్తుంది. అలాగే ప్రాణము, ఆత్మ కూడా అవి కొన్ని సందర్భాల్లో వేరువేరుగా వ్రాయబడిన వేరువేరు నిర్వచనాలు వాటి రెండింటికి ఇచ్చిన థియోలాజికల్ ఆస్పెక్ట్లో ఒకే సెన్స్లో ఆ 2 వాడబడ్డాయి. అందుకు దేవుడు నిరంతరం మారుతుండే ప్రక్రియను మానవుని జీవితంలో కూడా పెట్టాడు. అందుకే మనిషి మారుతూ ఉండాలి. ఒకవేళ నేను పాపం చేసిన వాడని గ్రహింపుకుని వచ్చి, పాపం యొక్క గమ్యం ఏంటంటే ఖచ్చితంగా దేవుడిని ఎన్నటికీ కలుసుకోలేని అతి భయంకరమైన ఒక అగ్నిగుండమని తెలుసుకొని నువ్వు అక్కడికి పోబోతున్నావనే విషయం నీకు అర్థమైపోతే అప్పుడే నిన్ను దాని నుంచి తప్పించేవాడు, రక్షించేవాడు ఒకటి కావాల్సి వస్తుంది. అలా కావాల్సి వచ్చిన వాడు ఎవరు అని వెతికేవాడు సత్యాన్వేషి. ఆ సత్యాన్వేషణలో కూడా ఆ రక్షించే వాడిని కనుగొంటే ఆ కనుగొనిన నాట నుండి ఈ వ్యక్తి మళ్ళీ నిరంతరము మారుతునే ప్రక్రియ ఒకటే కొనసాగాలి. నువ్వు రక్షింపబడిపోయావు కాబట్టి నేను రక్షింపబడిపోయిన ఒక విశ్వాసని అనుకొని నువ్వు రక్షింపబడిన నాకు ఎలా ఉన్నావో అలాగే నీ జీవితాన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా ఉంచుకొని ఉంటే అది సరైన ఆధ్యాత్మిక జీవితం కాదు. నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నిరంతరం మారుతూ ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైన స్థితి లోపల కూడా దినదినము నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నిన్నలాగా మనం ఈరోజు ఉన్నాం. మీకు తెలుసా, ఈరోజు ఆరాధన ప్రారంభించిన ఆ టైము లాగా ఇప్పుడు ఉంటారు మీరు ఎవరు కూడా. ఎంత ఫ్రెష్గా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆల్రెడీ అప్పుడే మీ ఫ్రెష్నెస్లో సగం అంతా పోయింది. మారిపోయేది మీకు తెలియకుండానే ఆరాధన అయిపోయి లోపలికి ఇంకా కంప్లీట్గా మారిపోతారు. మీరు ఫిజికల్గా మారిపోతారు, మెంటల్గా మారిపోతారు, స్పిరిచువల్గా మారిపోతారు, మారిపోతూనే ఉంటారు. మనిషి మారుతూ ఉంటాడు. రక్షింపబడిన విశ్వాస జీవితంలో కూడా మార్పు లేకుండా దాన్ని జీవిస్తే అది సంపూర్ణతను మన జీవితంలోకి తీసుకుంటారు. అందుకు ఒకవేళ క్రిస్మస్ని మనం తలుచుకున్నప్పుడు, సెలబ్రేట్ చేసుకునేటప్పుడు క్రిస్మస్ అనే ఒక పిక్చర్ ఏదైతే ఉండిందో ఆ పిక్చర్లో ఉండే వాటి దగ్గరే ఉండిపోతే అది క్రైస్తవం యొక్క జీవితానికి సంపూర్ణత తీసుకొని రాదు. అందుకు క్రిస్మస్లో నిజానికి ఈ ఫ్రేమ్ దాటేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి క్రిస్మస్లో. వాటిని ఖచ్చితంగా మనం శోధించాలి,
అవి మీరు శోధించాలి అంటే మీరు మీ శ్రమలను గురించిన శోధన మాట కాదు. శోధించడం అనే మాటకు అర్థం ఏంటంటే కనుగొనడం అని అర్థం. అందుకు మీరు వాటిని శోధించి ఆ విషయాల నుండి మనం కొన్ని సంగ్రహించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే మన విశ్వాస జీవితం ఉంటే అది మిమ్మల్ని సంపూర్ణులుగా చేయదు. మీ కంఠం లోపల ఊపిరి ఆగిపోయే సమయానికి దేవుడు అలా ఉండాలని కోరుకోలేదు. మనం రక్షింపబడిన తర్వాత సంఘానికి ఎందుకు పంపింపబడతాము అని అంటే నిన్ను ఎందుకు రక్షించాడో దేవుడు తెలుసుకోవడానికి, అసలు నిన్నే ఎందుకు రక్షించాడో తెలుసుకోవడానికి, ఆయన రక్షించడానికి దేనిని హేతువుగా చేసుకున్నాడో తెలుసుకోవడానికి. ఈ రక్షణ సంపూర్ణమైన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎక్కడుంటావో తెలుసుకోవడానికి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి రక్షింపబడిన తర్వాత విశ్వాస సంఘానికి వస్తాడు. ఇది ఒక దేవుని యొక్క పాఠశాల, ఇది ఒక ఆలయము అంటే పాఠశాల. పూర్వం ప్రవక్తల పాఠశాలలు ఉండేవి, యాజకుల పాఠశాలలు ఉండేవి. రక్షింపబడిన తర్వాత మానవ జాతిని అంతటినీ రక్షణ ఉన్న వారిని యాజకులను దేవుడు చేసినప్పుడు దేవుని ఆలయము ఒక పాఠశాల. ఇక్కడ బోధకుడు నేర్పించేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకి బోధిస్తూ, మనకి నేర్పిస్తూ, ఆయన మనల్ని సరి చేస్తూ, ఆయన మనల్ని బాగు చేస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చేటప్పటికీ మనం పరలోకం పోయిన తర్వాత ఎలా ఉంటామో తెలుసా? మనం చిన్న చిన్న క్రీస్తు ప్రభువులాగా ఉంటాం. అలా ఉండాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు అలా క్రీస్తులోనికి రోజు రోజుకి మారాలి. 82వ కీర్తనలో ఒక మంచి మాట రాసి ఉంది. అక్కడ ఇలా ఉంది, చూడండి ఏముంది. 82వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచు దేశంలో ఉన్న ఆధారములన్నీ కదులుతున్నవి. మీరు దైవములని నేనంటిని, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవించి ఉన్నాను అని అంటాడు. మీరు దైవములని నేను అన్నాను, మీరు దైవములు అంటాడు. ఇక్కడ దైవములు అని అన్నాడు కాబట్టి మనందరినీ దేవుళ్ళ మీద అని అనుకుంటారేమో. వాక్యాన్ని ఇలాగే, ఈ వాక్యానికి ఒక్కర భాషలో చెప్పారు చాలామంది. కొన్ని కల్టిక్ టీచింగ్స్ ఏం చేశాయంటే మనం కూడా దేవుళ్ళమే అని అన్నారు. దేవుడు దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, మనము దేవుడినే. ఇదిగో వాక్యం ఇలా ఉంది, మీరు దైవములని. ఈ దైవములు అన్న పదానికి 82వ కీర్తన 1వ వచనంలో ఉన్న దేవుడు అన్న పదానికి వ్యత్యాసం ఉండిందని ఈ తర్జుమా చేసేవాళ్ళు దీనిని గ్రహించి ఒక చక్కని ప్యాటర్న్లో రాశారు. పైన దేవుడు అన్న దగ్గర పెద్ద అక్షరం ఉన్నది దే అని, కింద దైవముల దగ్గర ఆ దే ఉండదు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూస్తే అక్కడ గాడ్ అనే దగ్గర క్యాపిటల్ లెటర్ ఉంటుంది. కిందకు వచ్చి చదివినప్పుడు దైవముల దగ్గర క్యాపిటల్ లెటర్ ఉండదు. ప్రియమైన దేవుని, ఈ దైవములు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునిలాగా మార్చబడే వాళ్ళు అని అర్థం. దేవుని కుమారులుగా ఎప్పుడవుతామనంటే మనం రక్షింపబడిన తర్వాత దేవుని పిల్లల గుట్టకు మనకు అధికారం ఇవ్వబడింది. అప్పుడు మనం ఏమవ్వాలి అంటే ఆ రోజు ఆదాము ఏదైతే పోలికను దేవుని పోలిక స్వరూపంలోనికి తయారు చేయబడ్డాడో, పాపం చేసిన తర్వాత దేవుని స్వరూపము పోలికను పోగొట్టుకున్నాడో అది తిరిగి మనం సంపాదించుకొని మళ్ళా మనం దేవుని పోలిక దేవుని స్వరూపంలోనికి మార్చబడి మనం క్రీస్తు ప్రభువులాగా కనబడతాం. ఒకలాగా పరలోకం అనమాట, చిన్న చిన్న క్రీస్తులా కనబడతాం. అందుకు రక్షింపబడిన దగ్గర నుంచి మన ఆధ్యాత్మిక జీవితంలో మార్పు రావాలి, మారుతూ ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ లాగి మనం స్తంభించిపోయినట్టుగా మన విశ్వాస జీవితాన్ని ఉంచకూడదు.
అందుకు ఈ క్రిస్మస్ అనే ఫ్రేమ్ లోపల ఉండిన విషయాల దగ్గరే ఉండేది అప్పుడే రక్షింపబడిన విశ్వాసి. కానీ విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి వయసు పెరుగుతూ ఉంటే ఆ వయసుతో పాటు అతనికి ఆధ్యాత్మిక పరిపక్వత కూడా రావాలి. ఆ ఆధ్యాత్మిక పరిపక్వతలో క్రిస్మస్ లోపల ఉండిన చాలా విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆ విషయాల ద్వారా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంది. అందుకు క్రిస్మస్ లోపల కేవలం అవి మాత్రమే కాదు. క్రిస్మస్ని ధ్యానిస్తున్నప్పుడు క్రిస్మస్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మీకందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. 2000 సంవత్సరాలు కాదు, దాదాపు 2500 700 సంవత్సరాల నుంచి ఈ మాటలు వ్రాయబడి ఉండడం మనం గమనిస్తాం. ఏముంది, చాలా ఉన్నాయి క్రిస్మస్ లోపల. ఈ ఒక్క పిక్చర్ తప్పించి ఇంకా చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిలో ఒక్కటి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి అంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఒకసారి బైబిల్ వారు తెరవండి. అక్కడ ఇలా రాసిన 5వ వచనం నుండి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురులను పుట్టించగలను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకి నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని ఉంది. క్రిస్మస్ లోపల యెహోవా ఏ నీతి అనేది ఉన్నది. ఇది ఒక ప్రవచనం. క్రిస్మస్ లో యెహోవా ఏ నీతి, హెబ్రీ భాషలో ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే యహ్వే సిద్కీను అని. యహ్వే సిద్కీను, యెహోవా ఏ నీతి. మీకు ఒక విషయం చెప్పనా, కొన్నిసార్లు కొన్ని పదాలని మనం మనకు అనుకూలమైన అర్థాన్ని తెచ్చుకోవడానికి వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. అక్కడే కొన్ని తప్పుడు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలా తప్పుడు సిద్ధాంతాలు ఉంటాయి. పాలవాడు అన్నామనుకోనండి, పాలు అనేది ఒక పదార్థం, పాలును మోసుకొచ్చేవాడు ఒక పదార్థం. 2 పదార్థాలు పాలవాడు అంటే. మీరు ఒకటే ఉంటారు. పాలవాడు అనేది 2 పదార్థాలు. ఒకటి పాలను మోసుకొచ్చేవాడు ఒక పదార్థం, పాలు ఒక పదార్థం, మిల్క్ మ్యాన్ కదా. అలా అనుకుంటాం. దేవునికి చాలా పేర్లు ఉంటాయి. హెబ్రీ భాషలో యహ్వే కాదోష్, యహ్వే సిద్కీను ఇలాంటివి. వాటిని ఎలా చదవాలి అంటే యెహోవాయే పరిశుద్ధత. మనం మూల భాషలో నుంచి ఇలా సంగ్రహించాలి ఈ మాటని. యహ్వే సిద్కీను అంటే యెహోవాయే నీతి. నీతి వేరు, యెహోవా వేరు కాదు. పాలవాడు దగ్గర మీరు పాలవాడు వేరు. వాడు పాలు వేసేసిన తర్వాత వాడుగా మిగిలిపోతాడు. తర్వాత పని చేసుకుంటాడు, భార్యతో ఉంటాడు, పిల్లలతో ఉంటాడు, ఫ్రెండ్స్తో ఉంటాడు, ఒక మనిషిగా జీవిస్తాడు. కానీ పాలను క్యారీ చేసేటప్పుడు మాత్రమే పాలువాడుగా ఉంటాడు. దేవుడు అలా కాదు. దేవుడు అనంటే పరిశుద్ధత, మనం వేరు చేయలేము. దేవుడు అనంటేనే నీతి, మనం వేరు చేయలేము. దానిని 2 పదార్థాలుగా చూడలేము. అందుకు క్రిస్మస్ లోపల ఆయన నీతిగా ఉన్నాడు అనేది ఈ ప్రవచనం నెరవేర్చబడింది కూడా. చాలా మంచి మాట చెప్తారు చూడండి. ప్రకటన గ్రంథం లోపల దీనికి సంబంధించిన ఒక మంచి మాటను మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను.
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను అని అంటాడు. యూదా గోత్రపు సింహం, అతడు దావీదు చిగురు. ఈ ప్రవచనమే ఇందాక ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో కూడా మనం చూశాము. అతను ఎవరు? ఆ దావీదు చిగురు. ఇది అర్థం అవ్వాలంటే మనం మళ్ళీ ఇంకొక వాక్య భాగాన్ని ఆశ్రయించాలి. దానియేలు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఎలా ఉండిందో చూడండి. నేను ఇంకా రాత్రి వేళ కొన్ని దర్శనాలు చూస్తుండగా నాకు ఇలా అనిపించింది అంటాడు. దానియేలు గ్రంథం దగ్గరకు ఒక పర్యాయం మనం వస్తే అక్కడ ఇలా రాసి ఉండడం మనం గమనిస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి ఇలా రాసి ఉంది. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశం మేఘదూతుడై మనుష్య కుమారుని పోలిని ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని అంటాడు. ఎందుకు తేబడ్డాడు అనంటే 10వ వచనం నుండి చదవాలి. అగ్ని వంటి ప్రవాహమును ఆయన ఎద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూడగా అని అంటాడు. ఆ గ్రంథములను విప్పుటకు యోగ్యుడైన వాడి గురించే ఇక్కడ వ్రాయబడింది. అక్కడ ఎవరంటే మనుష్య కుమారుని పోలినవాడు. ఆ మనుష్య కుమారుడే దావీదు చిగురు అని. ఆ దావీదు చిగురికే యెహోవాయే నీతి అని పేరు పెట్టుదురు అని అంటాడు. ఇది క్రిస్మస్ లో ఉండే ఒక ప్రవచనం. క్రిస్మస్ లో క్రీస్తు ఎలా ఉన్నాడు అనంటే చాలా స్పష్టంగా మనకి చెప్పబడుతున్న మాట ఏంటంటే అతడు నీతిగా ఉన్నాడు. నీతిగా ఉన్నాడు. నీతిని దేవుడి నుంచి వేరు చేయలేదు. దేవుడి నీతి నుంచి వేరు చేయలేదు. ఎందుకు క్రిస్మస్ లో ఆయన నీతిగా వచ్చాడు? ఎందుకు క్రిస్మస్ లో ఆయన నీతిగా ఉన్నాడు? ఎందుకు క్రిస్మస్ లో ఆయన నీతిమంతుడిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు అంటే ప్రతి మనిషికి 2 జన్మలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి. ఈ సృష్టిలో ఒక 2 జీవాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఒక 2 పాపములు ఉన్నాయి. ఈ సృష్టిలో ఒక 2 మరణాలు కూడా ఉన్నాయి. అది మన సందర్భం కాదు. కానీ మనిషికి 2 పుట్టుకలు ఉన్నాయి. అలాగే 2 మరణాలు ఉన్నాయి. ఏంటి 2 మరణాలు అంటే ఒకటి భౌతిక మరణం. ప్రతి మనిషి మరణించాలి, చనిపోతారు. మీరు కూడా ఒకరోజు నువ్వు నీతిగా బ్రతికినా, పరిశుద్ధంగా బ్రతికినా, మంచిగా బ్రతికినా, బ్రతకపోయినా ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. నువ్వే కాదు, మన దేశం యొక్క ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్రభాయ్ మోడీ గారు కూడా చచ్చిపోతారు ఒకరోజు. ఆయన చచ్చిపోయే లోపు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయిపోవాలనుకుంటున్నాడు. అలా గడ్డము తలగా పెంచుకుంటున్నాడు. ఆయన ఆ ఫోటో పక్కన పెట్టుకుని క్రాఫ్ వేసుకుంటున్నాడు. మనకి సందర్భం కానీ ఆయన కూడా చచ్చిపోతాడు. ఈ భూమి మీద ప్రతి మనిషి చచ్చిపోతాడు. మీరే కాదు, మీతో పాటు మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా మీతో సహజీవనం చేస్తున్న ఈ భూమి మీద జీవరాశి చచ్చిపోతాడు. ఇది మొదటి మరణం. కానీ 2వ మరణం ఏంటంటే అది చచ్చిపోవడం, మరణించడం అనే దానికి మనిషి ఇచ్చిన భాష్యం ఏంటంటే, అర్థం ఏంటంటే ఇక లేకపోవడం, ఇక ఎన్నటికీ మనుషులు కనబడకపోవడం, అందుకు ఇంక అయిపోయింది లేదు జీవితం అని చెప్పే అర్థాన్ని మనిషి తీసుకొచ్చాడు ఈ లోకంలోకి. కానీ చచ్చిపోవడం అంటే నువ్వు లేకపోవడం కాదు. నువ్వు చచ్చిపోవడం అంటే ఎన్నటికీ నీ ప్రస్తావన లేదని కాదు. నువ్వు చచ్చిపోవడం అంటే ఏంటి అంటే స్థానభ్రంశం చెందడం. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి నువ్వు మార్చబడుతున్నావు అని అర్థం చచ్చిపోవడం అంటే. ఆ చోట్లు 2, ఒకటి పరలోకము, ఒకటి నరకము.
వెరీ సింపుల్. పరలోకంలో దేవుడు ఉంటాడు, నరకంలో దేవుడు ఉన్నాడు. అంటే మనిషి మరణించిన తర్వాత ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే నరకంలో ఉండాలి. ఈ నరకంలో ఉండడాన్ని కూడా మరణము అని అన్నది బైబిల్. ఇది రెండవ మరణము అని అంటది. నరకం లోపల మనం లేకుండా అయిపో. నరకంలో యాతన, వేదన, బాధ, పండ్లు కొరుకుటయు, ఆహాకారాలు, ఏడుపులు, పెడబొప్పులు ఇవి ఉంటాయి. మన జీవిత కాలంలో అప్పుడప్పుడు చుట్టాల్లా వచ్చిపోతాయి. కానీ వన్స్ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఆ చోటికి పోతే అవి చుట్టాలు కాదు, అవి నువ్వు ఒకటే. నిన్ను విడదీయ వాటి నుంచి నిన్ను విడదీయ, నీ నుంచి వాటిని విడదీయ. నువ్వు వాటితో కలిసి ఎంతకాలం సహజీవనం చేస్తావంటే దానికి ఎంత టైం లేదు. అక్కడ ఉంటావు. దాన్ని ఏమంటుంది అంటే నువ్వు ఉంటావు అక్కడ. దాన్ని ఏమంటుంది బైబిల్ అంటే అది మరణము అని అంటది. ప్రతి మనిషి జీవితం ఈ భూమి మీద అక్కడికి పోవాల్సిందే. ప్రతి మనిషిని ఎవరిదైనా కూడా అలా పోయే క్రమంలో కూడా దేవుడు ఆయన ప్రేమ గలవాడు కాబట్టి, జాలి గలవాడు కాబట్టి, దయ గలవాడు కాబట్టి, నా ప్రజలు నా స్వహస్తాలతో చేసుకున్నాను, నా ప్రజలు నాతోనే ఉండాలి, నా బిడ్డలు నాతోనే సహజీవనం చేయాలి. కానీ పాపము చేయడం వల్ల ఎన్నటికీ నేను వారిని కలుసుకోలేని, వారు నన్ను కలుసుకోలేని ఆ చోటికి పోతున్నారని చెప్పి దేవుడు తన ప్రేమను హేతువుగా చేసుకొని ఆయన పరలోకంలో నుంచి లోకానికి వచ్చాడు. ఆ వచ్చి రావడంతోనే ఆయన నేను ఎలా వస్తున్నానని చెప్తున్నానంటే యెహోవాయే నీతిగా నేను వస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. యెహోవాయే నీతిగా. ఎందుకు నీతిగా వస్తున్నాడు అనడానికే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు నీతిగా వస్తున్నాడు అంటే ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. 11వ అధ్యాయము సామెతల గ్రంథం మొదటి 11వ అధ్యాయము ఇలా రాసి ఉండడం మనం గమనిస్తాం. అందులో ఇలా ఉంది. 3వ వచనం నుండి చదువుతున్నాను. యథార్థవంతుల యథార్థత వారి త్రోవకు చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును అని అంటాడు. ఎందుకు క్రిస్మస్ లో ఆయన యాహ్వే సిద్కేనుగా ఉన్నాడు? ఎందుకు ఆయన క్రిస్మస్ లో యెహోవాయే నీతిగా ఉన్నాడు అంటే నీతిగానే నేను వస్తున్నానని చెప్పి మరి వచ్చినాడు. ఎందుకు నీతిగా వస్తాడనంటే నీతి ఒక్కటే ఈ రెండవ మరణం నుంచి. ఈ మరణం అనే మాటకు అర్థం ఇక్కడ భౌతిక మరణం కాదు, ఇది రెండవ మరణం అనే భయానకమైన అగ్నిగుండం లోపల ఉండే మరణం. ఆ మరణం నుండి తప్పించగలిగింది కేవలం నీతి మాత్రమే, మీ క్రియలు కాదు, మీరు చేసే మంచి పనులు కాదు, మీరు చేసే ఏవి కాదు. ఒక భయంకరమైన మాట చెప్పనా, మీరెవరు సిగ్గుపడకండి, ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఉన్నట్టు చెప్పాలని అనుకుంటే బైబిల్ లోపల నుంచి కొన్నిసార్లు భయం వేస్తుంది, బాధ కూడా కలుగుతుంది. కానీ చెప్పుకోకపోతే సిగ్గు లేకుండా మనం అయ్యే పనులు చేస్తాం. అందుకని క్లోజ్డ్గానే ఉన్నాగా, బహిరంగ సభకి ఇబ్బంది కానీ అందుకు మనం చెప్పుకోవచ్చు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాస్తుంది ఇక్కడ. ఏంటి అంటే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను అని అంటారు. మా నీతి క్రియలు అంటే మీరు చేసే పనులు నీతి క్రియలు అనుకుంటున్నారు, ఇక్కడ మంచి పనులు అనుకుంటున్నారు అని అందాము.
మీ నీతి క్రియలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో తెలుసా? మురికి గుడ్డ వలె ఉన్నాయి అని అంటాడు. ఇందులో పెద్దగా బాధపడిపోయి, సిగ్గుపడిపోయి, భయపడిపోయి మాట ఏముందండి అని అంటారు మీరు. ఎవరిలో ఎప్పుడు ఏం లేదు ఈ వాటిలో ఉండగలదు. మా నీతి క్రియలు లేదా మనుషుల నీతి క్రియలు నా నీతి క్రియలు అంటారు. ఇప్పుడు నా నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి అని అంటున్నాడు. అందులో ఒక దేవుని. కానీ మీకు ఒక విషయం చెప్పనా? తెలుగు తర్జుమాలో మురికి గుడ్డ అని తర్జుమా చేశారు. మురికి గుడ్డ అని. మీరు జాగ్రత్తగా నన్ను అపార్థం చేసుకోకండి. మీరు మళ్ళీ నన్ను పిలవకపోయినా పర్లేదు, మీకు సత్యం తెలియాలి కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. మురికి గుడ్డ అని అన్నారు. మురికి గుడ్డ కూడా మన ఇంట్లో ఉంటారు తెలుసా మీకు? మీ కిచెన్ రూమ్ లో ఉండే క్లాత్ ఉంటుంది కదా, దానికి మురికి అంటుకొని ఉంటుంది కదా, ఏమంటే ఉండదా? మాసిన బట్టలు మీ ఇంట్లో ఉంటాయి కదా, అందుకే దానికి కూడా మురికి ఉంటుంది కదా. ఆ మురికి గుడ్డ అంటున్నాడా దేవుడు? కాదు. ఇక్కడ మీరు ఇదే హీబ్రూ టెక్స్ట్ లో చూడండి. మురికి గుడ్డ అన్న దగ్గర ఎడ్ అని ఒక హీబ్రూ భాష పదాన్ని వాడారు. ఎడ్ అని. ఆ కొన్ని సౌండ్స్ హీబ్రూ భాష అలాగే చదవాలి. ఎడ్ అనే పదానికి అర్థం ఏంటో చెప్పనా? అక్షరార్థంగా చెప్పాలి అంటే అది చాలా అసహ్యకరమైన మాట అండి. బైబిల్లో కాదు, మానవ జాతిలో కాదు. అది ఒక స్త్రీ యొక్క బహిష్టు గుడ్డ అని అర్థం. అందుకే నన్ను క్షమించండి అని అడుగుతున్నారు ఆడవాళ్ళు. ఇలాంటి మాట కూడా ఉంటుందా బైబిల్లో? అంటే మీరు చేసే మంచి పనులు అనుకుంటారు కదా, అవి నీతి క్రియలు అనుకుంటారు కదా, అవి దేవుని దృష్టికి ఎలా ఉంటాయి అంటే అవి ఒక స్త్రీ యొక్క బహిష్టు గుడ్డ. అది ఇంట్లో పెట్టుకోలేదు, మసి గుడ్డలు పెట్టుకుంటారు మీరు ఇంట్లో, మురికి గుడ్డలు పెట్టుకుంటారు ఇంట్లో. కానీ ఈ క్లాత్ ఎవరు పెట్టుకోరు. మీ క్రియలు నాకు అలాంటివి ఉంటాడు. మీకు అర్థమవుతుందన్న మాటలు ప్రియమైన దేవుడు. పాపం చేసిన తర్వాత మనం ఎలా అయిపోయామంటే ఇంత చుపకసాకరంగా దేవునికి మారిపోయామండి. అందుకే మన గమ్యం ఎక్కడికి తీసుకుని పోతుంది అంటే ప్రతి మనిషిని యేసు ప్రభు లేకపోతే అక్కడికి పోవాల్సిందే. అందుకని అగమేఘాల మీద కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎలా వచ్చాడంటే నేను నీతిగా వస్తున్నాను. ఎందుకు నీతిగా వస్తున్నానంటే మీరు నీతి అనుకుంటున్న మీ నీతి క్రియలు మిమ్మల్ని రక్షించలేవు రెండవ మరణం నుండి. మీరు మంచి పనులు అనుకుంటున్న మీ మంచి పనులు మిమ్మల్ని రక్షించలేవు రెండవ మరణంలో నుండి. మీ దాతృత్వం ఏదైతే ఉండిందో అది మిమ్మల్ని రక్షించలేదు రెండవ మరణం నుండి. కేవలం రెండవ మరణం నుండి రక్షించగలిగేది నీతి మాత్రమే. కాబట్టి ఈ సామెతల గ్రంథకర్త చెబుతున్నట్టుగా నీతి మరణం నుండి రక్షించును. ఆ నీతి ఏ నీతి అంటే మీ నీతి అనేసుకుంటారేమోనని కంగారు పడిపోయి నేను అదిగో యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఈ మాట చూపించాను. మీ నీతి కాదు బాబా, నీతి అయి ఉన్న దేవుడని అని చెప్పడానికి దేవుని నీతి. అందుకని క్రిస్మస్ లోపల ఆయన నీతిగా వచ్చాడు, నీతిమంతుడిగా వచ్చాడు. ఎందుకంటే ఆ నీతిమంతుడు మాత్రమే నిన్ను రెండవ మరణం నుండి రక్షించగలుగుతాడు. కాబట్టి ఆయన నీతిగా వచ్చాడు. ఆయన లోపల ఉండే నీతి అనే ఒక అంశాన్ని దేవుడు వదిలేసుకున్నాడు. ఎందుకని? మానవ జాతిని రక్షించుకోవడానికి. అలా వదిలేసుకున్న అఖండ ఆ అనంత శక్తివంతమైన దైవత్వం లోపల ఉండే ఒక భారం యేసుక్రీస్తునండి. ఆయన్ని వదిలేసుకున్నాడు. ఆయన ఈ లోపలప్పటికీ అలా రావడం, దేవుడు తనని మనకి ఇవ్వడం. అప్పుడప్పుడు చెప్తుంటాం కదా, క్రిస్మస్లో ఇవ్వడం ఉందండి అనేది. క్రిస్మస్ మీన్స్ గివింగ్, ఇవ్వడమే క్రిస్మస్ అని అనుకుంటారు కదా. దేవుడు ఇచ్చేసాడు, తన కుమారుని ఇచ్చేసాడు. నీతిమంతుడైన తన కుమారుని ఇచ్చాడు. యహ్వే సిద్కేలు అని తన కుమారుని ఇచ్చేసాడు. ఎందుకంటే రెండవ మరణం నుంచి మనల్ని తప్పించడానికి.
ఇప్పుడు ఆయన ఇచ్చాడు కదా, క్రిస్మస్ అంటే ఇవ్వడం కదా, మరి తిరిగి ఆయన ఇచ్చేయండి ఆయనకి. వెరీ సింపుల్, మీ జీవితం సంపూర్ణం అయిపోతుంది. ఏమి ఇచ్చాడో ఆయన అది తిరిగి ఆయనకి ఇచ్చేయండి, ఆయనకి ఇచ్చేయండి కదా. మనకి తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇవ్వడం కూడా. మీరు ఇచ్చే వారి గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ, దేవుడికి కావాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుడు మీకు ఏమి ఇచ్చాడో అది ఇచ్చేయండి. చాలా ఇచ్చాడా దేవుడు, వాటన్నిటిని ఉంచేసుకోండి. అందులో ఒక నీతిని కూడా ఇచ్చాడు, అది తిరిగి ఆయనకి ఇచ్చేయండి. అదే క్రిస్మస్. అది నువ్వు ఇవ్వడం మొదలు పెడితే ఈ రోజు నుంచి నువ్వు సమాధి లోపలికి వెళ్ళేంత వరకు ఇస్తూనే ఉండాలి. ఎంత ఇచ్చినా కూడా దానిని నువ్వు సంపూర్తి చేయలేవు. నువ్వు సంపూర్తి అయినప్పుడు ఈ భూమి మీద ఒక క్షణం కూడా ఉండవు. ఆయన తృప్తి పడిపోతాడు, ఆయన నిన్ను తీసుకుంటాడు. నువ్వు ఇచ్చే దాంతో పాటు నిన్ను తీసుకుంటాడు. అందుకు ఆయన ఏమిచ్చాడో క్రిస్మస్ లో అది తిరిగి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్ అండి. అంటే ఏమి ఇవ్వాలి మనకు అర్థమైపోయింది. ఆయన నీతిగా క్రిస్మస్ లోపల ఉన్నాడు, నీతిగా మనం జీవించాలని కోరుతా ఉన్నాడు. వెరీ సింపుల్, ఇంకేం లేదండి. నీతిగా జీవించాలని కోరుతూ ఉన్నాడు. అప్పుడే క్రిస్మస్ సార్థకం అవుతుంది. ఎంతసేపు గొర్రెల గురించి, గోపుల గురించి, దాని గురించి చెప్పుకుందాం. బోలం తెచ్చాడంటాడు, అయ్యి తెచ్చాడంటాడు, బంగారం తెచ్చాడంటాడు, ఏదో తెచ్చాడండి, ఇచ్చాడండి, అయిపోయిందండి ఆ కళ. దాన్ని దాటి పరిగెత్తాలి మనం. ఇంకా జ్ఞానం దగ్గర కూర్చుంటారా, బంగారపు పెట్టి దగ్గర కూర్చుంటారా, బోలం దగ్గర కూర్చుంటారా, సంబరాల దగ్గర కూర్చుంటారా, గొర్రెల కాపల దగ్గర కూర్చుంటారా, గొర్రెల దగ్గర కూర్చుంటారా? ఆ ఫ్రేమ్ నుంచి బయటికి రావాలి. వాస్తవానికి హిడెన్ గా ఆయన క్రిస్మస్ లో దేవుని నీతిగా ఉన్నాడు. అక్కడి నుంచి ప్రయాణం చేస్తే నేను ఎన్నో చెప్తాను మీకు. ఆయన క్రిస్మస్ లో ఎలా ఉన్నాడో చెప్పడానికి, ఏమైనాడో చెప్పడానికి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ 66 పుస్తకాల్లో ఆయన ప్రతి అక్షరంలో ఉన్నాడు. మన జీవితం సరిపోదు, కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఖచ్చితంగా ఒకవేళ నీతిగా ఆయన ఉన్నాడు అనేది వాస్తవమే అయితే, ఆయన నీతి అయినప్పుడు మనం నీతిని ఆయనకి తిరిగి ఇవ్వాలనేది ఒకవేళ మనకు అర్థమైతే, ఏంటి నీతి అంటే ఆ మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక 10 minutes తీసుకొచ్చా. ఏంటి నీతి అంటే, సహజంగా నేను ఒక నిర్వచనం తయారు చేసుకున్నాను నీతి గురించి. మీకు అర్థమైతే దానిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. నీతి అంటే ఏంటి అంటే, చాలా మంది మంచిగా జీవించడానికి కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ నియమాలను పాటించడమే నీతి అనుకుంటారు. కానీ ఇది నీతి కాదు. నేను ఇలా జీవించాలి, నేను ఇలా ఉండాలి అనే కొన్ని బౌండరీస్ పెట్టుకుంటాను. ఒక చట్టం లోపల ఉంటాను. అలాగ జీవిస్తే నేను నీతిగా జీవిస్తున్నాను అని అనుకుంటాను. అది కాదు నీతిగా జీవించడం అంటే. నీతి అంటే అది మన జీవిత విధానం నుంచి బయటికి వెళ్ళాలి. ఏంటి అంటే, మన దైనందిన జీవితంలో యేసుక్రీస్తు నీతి అంటే యేసుక్రీస్తే నీతి అంటే. మీకు తెలుసా, దావీదు చిగురు యెహోవాయే నీతి అని పేరు అన్నప్పుడు, యెహోవాయే నీతి అని పేరు ఎవరికి? యేసుక్రీస్తుకే. యేసుక్రీస్తు గురించి చాలా పేర్లు. యెహోవాయే నీతి అని ఒకటి, యెహోవాయే పరిశుద్ధత అని ఒకటి, యెహోవాయే మనకు తోడుంటాడని ఒకటి, ఇలా ఏదైనా చెప్పుకుంటాం మనం. అప్పుడు యేసుక్రీస్తే నీతి అయితే, మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం కూడా మన చూపులో, మన మాటలో, మనం వినే వాటిలో, మన ప్రవర్తనలో, మన నడవడికలో క్రీస్తుని ప్రతిబింబించేలా మనం జీవిస్తూ ఉంటాం. నేను చెప్పాను, నీతి వేరు కాదు, దేవుడు వేరు కాదు. దేవుడే నీతి అయినప్పుడు నీవు ఆ నీతిమంతుని ద్వారా రక్షింపబడ్డావు కదా. అప్పుడు నీవు నీతిమంతుడు అయినప్పుడు
నువ్వే నీతైనప్పుడు నీ జీవితంలో ప్రతి దాంట్లో కూడా నీతిని ప్రతిబింబించేలా నువ్వు జీవిస్తావు. అలా కోరుకుంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయం అది క్రిస్మస్. ప్రతిరోజు నీ చూపలా ఉండాలి, నీ మాటలా ఉండాలి, నీ నడవడికలా ఉండాలి, నీ ప్రవర్తనలో ఉండాలి. వాటిలో క్రీస్తు కనబడాలి. ఎవరైనా మనం చూస్తే మనం చెప్పనవసరం లేదండి యేసు ప్రభు గురించి ఎవరికి. మీరు రోజు ఈ వీధుల్లో పట్ల బైబిల్ పట్టుకునే వస్తూ ఉంటారు. ఇలా ఆ గేట్లో చీ గేట్లో ఇలా కలిగి తిరుగుతారు. ఎన్నో ఆరాధన జరుగుతాయి. రెగ్యులర్ సర్వీసులకి మీరు ఎక్కడవుతూ వెళ్తూ వస్తారు. ఈ ప్రపంచం అందరికీ తెలుసు ఇక్కడ ఒక చర్చ్ ఉందని, ఈ చర్చ్ లో కూడా యేసుక్రీస్తును ఆరాధిస్తారని, ఇక్కడికి కొందరు ప్రజలు వస్తారని వాళ్ళందరికీ తెలుసు. మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇలా చర్చకు వస్తున్నావు మిమ్మల్ని చూసి, అబ్బాయి ఈ అమ్మ జీవితం ఏ చర్చకైతే వెళుతుందో, ఈ అయ్య జీవితం ఏ చర్చకైతే వెళుతుందో ఆ చర్చలో ఆరాధించే దేవుడిలాగా మాట్లాడుతుంది, దేవుడిలాగే మాట్లాడతాడు, దేవుడిలాగే పని చేస్తాడు, దేవుడిలాంటి సక్రియలు చేస్తాడు అని వాళ్ళు చెప్పుకున్నారే. దట్ ఈస్ క్రిస్మస్ అండి. మీరేం చెప్పనవసరం లేదు. ఉరుకులు పరుగులు పరిగెట్టుకుని వెళ్ళిపోయి పాపం నెట్టించి చాలా మంది కరపత్రాలు ఇచ్చి అవి చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వేరే స్థలాల్లో ఇవ్వాలి, అది నీడ్ కొన్ని ప్లేసెస్. బట్ మనం స్థానికంగా నివసిస్తున్న జీవితంలో మన జీవితం ద్వారా క్రీస్తుని మనం ప్రదర్శించగలగాలి. అది ఆయన కోరుకునే జీవితం విశ్వాసంగా. ఒకసారి రహస్యంగా అప్పుడప్పుడు రాజులు తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేషాల్లో రాత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళేవారట. మారువేషంలో మీ రాజుగారు ఎలా పరిపాలన చేస్తున్నారు, మీ మంత్రి గారు ఎలా పరిపాలన చేస్తారు, మీ సైన్యాధిపతులు ఎలా పరిపాలన చేస్తున్నారు అని వాకప్ చేసి కొంత సమాచారాన్ని తెలుసుకొని, మంచి రాజు అయితే ప్రవర్తన మార్చుకొని నా గురించి ఇలా అనుకుంటున్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి అనుకుని ఆయన జీవించేవాడంట. కొంతమంది క్రూరమైన రాజు అయితే ఎవడెవడు నన్ను చెడ్డగలుపుకున్నాడో వాళ్ళని ఉదయానికి పిలిపించి శిక్షించి వాళ్ళని శిరఛేదనం చేయించి శిక్షించేవారట. చరిత్ర పుస్తకాల్లో ఇలా రాసి ఉంది. నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ఇలా వాకప్ చేయండి. నా గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రజలందరూ? నేను నీళ్ళుగా చర్చకి వెళ్తున్నాను కదా బైబిల్ పట్టుకుని, ఇన్ని సంవత్సరాలుగా ఈ సంఘంలో ఆరాధనలో పాల్గొంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను కదా. నేను ఇక్కడైతే ప్రార్థన గంభీరంగా చేస్తున్నాను, బట్ ఇంత గొప్ప ప్రార్థన చేసిన నా గురించి ఈ బయట ఉన్న ఆ మనిషి ఏమనుకుంటున్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎవరో తెలుసుకోగలరు, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోగలరు. ఈ దగ్గర తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారా మీరందరూ? మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడని నేను అనుకోవట్లేదు, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఇక నిలబడి పాస్టర్ ద్వారా మాట్లాడించాడు. మీకు తెలుసా ఎవరిని ఉద్దేశించి ఒక పాస్టర్ గారి ద్వారా మాట్లాడించాడు దేవుడు? దేవుడు మొట్టమొదట పాస్టర్ గారితో మాట్లాడతాడు. విత్ ఇన్ నానో సెకండ్స్లో త్రూ పాస్టర్ మీతో మాట్లాడతాడు. ఒకేసారి ఈ రెండు పనులు జరుగుతుంటాయి. దేవుడు సేవకుడితో మాట్లాడుతుంటాడు, ఫ్లోలో ఉన్న విశ్వాసంతో మాట్లాడుతాడు. అసలు నాతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ లోపల నేను నీతైనాను భాస్కర్ గేర్షో. ఆ నీతిని ఇచ్చాను నిన్ను మరణం నుంచి తప్పించడానికి, కొద్ది కాలం బ్రతకడానికి నీకు ఆయుష్ ఇస్తున్నాను. ఈ ఆయుష్ కాలం లోపల ఆ నీతిగా జీవించి నన్ను ఘనపరచు అని నాతో అంటున్నాడని నేను అనుకుంటున్నాను. దేవుడిని కోరుతూ ఉన్నాడు, ప్రేమ దేవుడు. కాబట్టి మన యొక్క దైనందిన జీవితం ద్వారానే అనేక ఆత్మలను రాబట్టవచ్చు. మన చుట్టుపక్కల వదిలేస్తాం, మన ఇంట్లో ఉన్న వదిలేస్తాం. మీకు తెలుసా, ఇప్పటికిప్పుడు మీరు చచ్చిపోతే మీరు మంచి విశ్వాసం అయితే పరలోకపోతారు. కానీ మీ ఇంట్లో వాళ్ళని మీరు ఆ అత్యధినాన్ని చూసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళే చాలా మంది మీతో ఉన్న నరకంలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది క్రిస్మస్ కాదు. ప్రేమ దేవుడా,
అందుకని ఒకవేళ క్రిస్మస్లో దేవుడు నీతి అయి ఉన్నప్పుడు ఆ నీతిని మనకిస్తే మనం తిరిగి ఆయనకి ఇవ్వాలనేది క్రిస్మస్ అయితే మనం ఆ నీతిని మనం ఆయనకి ఇచ్చేద్దామండి. అది ఆయనది. మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి దాన్ని వదిలిపెట్టాడు. తిరిగి ఆయనకి ఇద్దామండి. తిరిగి ఆయనకి ఇద్దాం. అది అడుగుతున్నాడు అండి. మీకు తెలుసా? ఆయన అడుగుతున్నాడు. ఆయనే స్వయంగా అడుగుతున్నాడు. కొన్ని దేవుడు కూడా అడుగుతాడా? అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్పిన దేవుడు ఆయన ఎందుకు అడుగుకుంటాడు అని అంటారేమో మీరందరూ కూడా. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు కదా. అడుగు ప్రతి వారికి ఇవ్వండి అన్నాడు కదా. అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దయచేస్తారని కూడా అన్నాడు కదా. అడుగుడి అని చెప్పిన ఆయన ఎందుకండి మానవ జాతిని అడుగుకుంటాడు. మనిషి అడిగే దానిలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. మనిషికి అవసరాలు ఉంటాయి, అక్రతలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వీటన్నిటి నుంచి విడుదల ఉపశమనం కావాలి కాబట్టి మనిషి ఇంకొక జీవి మీద ఆధారపడతాడు. మనిషి పరాన్న జీవి అనే దానిలో కూడా ఇది కూడా ఒక భాగం. అందుకని విడిపించేవాడు ఎవరో ఒకటి వెతుక్కుంటాడు. కొందరు విడిపిస్తారు. మనుషులు కూడా సాధ్యం కాని కొన్ని ఉంటాయి. వాటికి ఖచ్చితంగా ఆస్తికుడైన వాడు అంటే దేవుడిని నమ్మేవాడు దేవుడి మీదే ఆధారపడతాడు. అందుకు మనిషి అడుగుతాడు దేవుడిని. మరి దేవుడికి ఏం అవసరాలు ఉంటాయి? దేవుడికి ఏం అవసరం ఉంటాయి? ప్రతి మనిషికి అవసరం దేని వల్ల వస్తుందో తెలుసా? ఈ జాన పొట్ట, ఈ పొట్ట, ఈ సంచిది తెలుసా మీకు? ఈ జాన పొట్ట అనేది ఒక సంచి. మనిషి దేహంలో ఒక సంచి. ఇందులో టైం వేయకపోతే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టదు. టైంకి అందులో ఏదో వేయాలి. సాధారణంగా మూడు సార్లు వేయాలనుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల 2 సార్లు వేసుకుంటారు. కొంతమంది 3 సార్లు జనరల్గా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. కొంతమంది ఉంటారు తినడం కోసమే పుట్టాలన్నట్టు కాదు 5 సార్లు వెళ్తారు సంచిలో కూడా. ఆ గురించి నేను మాట్లాడలేదు. కానీ ఈ సంచిలో కూడా ఏమి వేయకపోతే ఊరుకోదు. ఈ సంచే అది ఏదో వేస్తూ ఉండాలి. ఈ సంచిలో ఈ సంచిలో వేయడం కోసమే నువ్వు పనికి వెళ్తావు. ఈ సంచి నింపడం కోసమే నువ్వు జీతం తెచ్చుకుంటావు. ఈ సంచి నింపడం కోసమే నువ్వు వ్యాపారం చేస్తావు. ఈ సంచి నింపడం కోసమే లాభాలను నువ్వు సంపాదిస్తావు. ఈ సంచి నింపడం కోసమే అన్ని. ఈ సంచి నింపే క్రమంలో కూడా ఈ శరీరం పాడైపోతే రోగాలు వస్తాయి. రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తావు. మళ్ళీ హాస్పిటల్కి డబ్బులు కట్టాలని మళ్ళీ అన్నిటికీ కారణం మనిషికి ఈ కడుపునే సంచి ఉండడం వల్లే. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆకలి వల్లే ఈ కష్టాలన్నీ అండి. ఆకలి వల్లే. అందుకనే పరలోకం అనగానే ఏం చెప్తాడో తెలుసా దేవుడు? ఆకలి దప్పికలు లేని పట్టణం అని అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు కదా. ఈ సంచితో పని ఉండదు కదా పరలోకంలో పట్ట. అందుకని అక్కడ మోసాలు ఉండవు. ఎందుకు ఈ సంచి ఉండదు? అందుకని అక్కడ కష్టాలు ఉండవు. ఈ సంచి ఉండదు. అక్కడ ఏమి ఉండవు. అన్నిటికీ ఈ సంచే కారణం. మీకు ఒక విషయం చెప్తాను, బాగా వినండి. ఆస్ట్రేలియా దేశంలో భూభాగం చాలా తక్కువ, అడవులు చాలా ఎక్కువ. ఆ అడవుల్లో కూడా చాలా భయంకరమైన అడవి జాతుల ప్రజలు జీవిస్తున్నారు. అందులో ఒక అడవి జాతిని గుర్తించి వాళ్ళ దగ్గరికి ఒక రిపోర్టర్ వెళ్ళి వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళ సంస్కృతి గురించి వాటి గురించి మాట్లాడాడు. అలా మాట్లాడుతూ ఉంటుండగా వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడని అతను గ్రహించాడు. ఆ దేవుడి యొక్క పేరేంటి అని అడిగారు వాళ్ళని. ఆ దేవుడి పేరేంటో చెప్పారు తెలుసాలు. అడవిలో జీవించడానికి ఇప్పటికీ సరిపోతే తెలియదు. మీకులాగా మీకు తెలీదా? మీరు పొద్దున్నే సాయంత్రం వరకు కూడా ఆ సెల్ ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈరోజు మనిషి దాంతో కాపురం చేస్తున్నాడు. మన జీవితం అలా మారిపోయింది. ఎందుకంటే ఉండలేము. ఇది చూడకపోతే ఏమో గ్యాప్ దొరుకుతుందే చూడాలి. అందుకని నేను సాయంత్రం ఇలా బయటికి వెళ్ళి నేను వస్తుంటే నేను నా స్నేహితులను ఇలా అంటున్నాడు. అప్పుడు ఇలాంటి భయంకరమైన చలిలో అందరూ కూడా పట్టేసుకొని చక్కగా చుట్టూ మనుషులు వల్ల చిన్నప్పుడు అని అక్కడ అంటున్నాడు. ఇప్పుడు వేరే అక్కడ కనబడట్లేదు. అక్కడ ఎందుకు కనబడతారు? అప్పుడు మనుషులందరూ ఒక చోట ఎందుకున్నారు అంటే ఒంటరిగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఉండలేదంటే ఒంటరిగా ఉండడానికి ఈ గ్లోబల్ అంతా ఈ చిన్న
తెలియని దేవుని యొక్క గొప్ప పేరుని చెప్పారు. మీ దేవుడి పేరేంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అట్నాడు అన్నారు. ఇది ఆస్ట్రేలియన్ ఒక ట్రైబల్ తెగకు చెందిన ఒక ప్రజల యొక్క దేవుడి పేరు అట్నాడు. ఏంటి అట్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడ కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఈ భాష వాడుతున్నానని. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి చేసి ప్రయత్నంలో నేను ఈ మాట చెప్తున్నాను. నేను నన్ను ఎవరిని హఠ చేయడానికి కాదు. ఇందాక ఇడ్డు అనే మాట చెప్పినప్పుడు కూడా ఇప్పుడు అట్నాడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మలమూత్ర విసర్జన లేనివాడు అనేట దేవుడు అర్థం. మలమూత్ర విసర్జన లేనివాడు, దేవుడికి మలమూత్ర విసర్జన చేసే ఆ అవయవాలు లేనివాడు అని అంటారు. ఆ అవయవాలు ఉండవని వాళ్ళు అంటారట. వాళ్ళ దేవుడికి మలమూత్ర విసర్జన చేసే అవయవాలు ఉండవట. మనకి మలమూత్ర విసర్జన చేసే అవయవాలు లేకపోతే చచ్చుకుంటాం. మనం చచ్చిపోవా? ఎవరైనా డాక్టర్స్ అడగండి, సైన్స్ తెలిసిన వాళ్ళు అడగండి. కొంచెం మలమూత్ర విసర్జన చేసే అవయవాలు లేకపోతే ఆ మనిషి ఫీడింగ్ ఉండదు. ఆ మనిషికి ఫీడ్ అయింది బయటికి రాదు, ఆ మనిషి చచ్చిపోతాడు. దేవుడికి అవయవాలు ఉండవట. ఎందుకు ఉండవంటే అతనికి ఆకలిని కడుపుని సంచి ఉండదు కాబట్టి. మనకి సంచి ఉంటుంది కాబట్టి మనకి అవయవాలు కావాలి కాబట్టి మనకి దేవుడికి తేడా. అందుకే మనిషికి అవసరాలు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం మనిషిలో దేవుడు. కానీ దేవుడికి అవసరాలు ఉండవు కాబట్టి దేవుడు అనుకోవడం లేదు. కానీ దేవుడు అడిగాడు, ఈ క్రిస్మస్ ఒక్క అడుగుతున్నాడు వాళ్ళందరినీ, మిమ్మల్ని అందరినీ దేవుడు అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఇలా జీవిస్తే మీరు నీతిగా జీవించినట్లే. చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటేయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడని ఉందమ్మా నీ బైబిల్లో. నా బైబిల్లో కూడా అలాగే ఉంది. దేవుడు అడుగుతున్నాడు. ఇవ్వడంటే క్రిస్మస్ అంటున్నారుగా మీరందరూ. క్రిస్మస్ అంటే ఇవ్వడమే అంటారుగా. ఇవ్వండి, ఇది ఇవ్వండి దేవునికి ముందు. ఈ క్రిస్మస్ లోపల ఏమివ్వాలి? ఎంత చక్కగా చెప్తాడండి. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. నాకు తెలియదండి అని ఆ విమర్శన రోజు వెళ్ళి నువ్వు చెప్తే కుదరదండి. నీకు తెలియజేయబడిన తిథి, నక్షత్రము, లగ్నము, ముహూర్తంతో చెప్పేస్తాడు దేవుడు. అక్కడ ఆయన దగ్గర ఒక మిషన్ ఉంది. మిషన్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కూడా పనిచేయాలి. మిషన్ ఇక్కడ ఆయన మిషన్ దగ్గర ఏమేమి పనిచేయవు. ఏ మిషన్ లేకుండా కానీ అప్పుడప్పుడు చూడండి కొన్ని ఫిక్షన్ మూవీస్ లో కూడా ఇలా గాలిలో ఒకటే, సూర్యులో ఒకటే ఇలా జూమ్ చేస్తూ ఉంటారు. ఒక మానిటర్ అంతా వచ్చేస్తుంటుంది. అది ఏంటో టెక్నాలజీ గురించి నాకు తెలియదు కానీ ఇలా చూపిస్తూ ఉంటారు. అన్నీ కూడా అలాగే గాలిలోనే కనబడిపోతుంది. బస్సు ఈ థాట్ మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు రేపు నీకు సినిమా ఇది చూపించబోతాడు. ఇలాగా ఎందులో కూడా తెరకట్టలో సూర్యుల్లో ఒకటనే. నాకు తెలియదండి, చెప్తే నేను మాట్లాడి నాకు ఎవరు చెప్పలేదండి అని అంటే నోరు మూసుకొని చూడరా అంటాడు. నేను అది చెప్పి ఇలా చూపించి పెడతాడు. ఏమంటాడు తెలుసా? మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. అదేంటో తెలుసా? న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఓ స్థితే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అడిగింది ఆయన అడుగుతున్నాడు. క్రిస్మస్ మిమ్మల్ని నరకం నుంచి రప్పించడానికి నీతినిచ్చాను నేను. అందుకు ఇప్పుడు నాకేదైనా కృతజ్ఞతగా మీరు ఇవ్వాలనుకుంటున్నారా? నీతిని నాకు తిరిగి ఇవ్వండి. నీతిగా జీవించడమే నాకు ఇచ్చేది. ఏంటి అని అంటే మంచి మాటలు. ఇది వివరించుకోవడానికే మా జీవితకాలం సరిపోదు. కానీ ముగింపులో ఆయన అడుగుతాడా అని చెప్పడానికి, ఇవ్వడానికి చెప్పడానికి వాక్యాన్ని చూపెట్టాను మీకు. ఆయన ఇలా అడుగుతున్నాడు. మీకు అర్థమైపోయిందంతా కూడా.
ఇవి వివరించవలసిన అవసరమే లేదు. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి, ఈ మూడు కలిగి ఆయన ఎదుట మనం ప్రవర్తించాలి. ఇది అడుగుతున్నాడు. ఒకవేళ ఈ క్రిస్మస్లో ఒకటి నుంచి మనం ఏదైనా ఒకటి నేర్చుకున్నామా అంటే, క్రిస్మస్లో గొర్రెలు గాడిదలు కాదు కానీ, క్రిస్మస్లో అడుగు పొడుగు పసిబిడ్డగా ఉన్న యేసు ప్రభు కాదు కానీ, ఆయన అప్పుడప్పుడు ఈ కొన్ని ప్రజలు ఇలా పాడుతూ ఉంటారు. లాలి పాటలు, జోల పాటలు కూడా పాడుతూ ఉంటారు. పశువులతో యేసు ప్రభు కదా. మీరు లాలి పాటలు, జోల పాటలు పాడడం లేదు తప్పంది కానీ పాడకండి అన్నా. మారాలి కదా మనం, పాడకండి. ఎందుకో తెలుసా? మీరు అలా లాలి పాట, జోల పాట పాడితే ఆయన పట్టుకుని పోయడం ఉయ్యాలో ఉంటారు. మీకు ఎవరు పని చేస్తారు చెప్పండి? నీకు ఏమో రోగాలు, స్వస్థత కావాలి, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు కావాలి, పూలు గుడిసే ఇల్లు కావాలి. ఎవరో పాట పాడి పనులు పెట్టారు 2021లో. ఇప్పుడు ఎవరు కార్యం చేస్తారు చెప్పండి? ఇలా లాలి పాట, జోల పాట పాడి మీరు కడుగు పొడుగు పిల్లవాళ్ళని యేసుప్రభు చూస్తున్నారమ్మా. ఆ ప్రపంచం క్రైస్తవులను ఎవరు గుర్తిస్తారో తెలుసా? ఆర్సిఎం, జీసీఎం. కథోలిక్ సంఘం రెండు సంఘ చరిత్ర, రెండు భాగాలు. ఒకటి రోమన్ కథోలిక్ చర్చ్, రెండు గ్రీక్ కథోలిక్ చర్చ్, క్యాథలిక్ చర్చ్. వాళ్ళు అడుగు పొడుగు పెట్టగానే యేసుప్రభు నుంచి ప్రపంచంలో యేసుప్రభుని కొన్ని 100 సంవత్సరాల నుంచి పొడుగు పెట్టేస్తున్నారు చిన్న ఉయ్యాలో. కానీ ఆయన ఎలా అంటాడంటే, నేను చదివించాను ఇందాక ఆఖరి మాట నేను మొదటి చదివించిన వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26-27 వచ్చిన చదవడంలో అయితే నా మాట చివరి మాట ఇచ్చాడు. ఆఖరి మాట, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇదిగో చూడండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన అంటాడు. చూడండి, ఈ మాటకు అర్థం తెలుసా మీకు? మండలము అనే మాటకు అర్థం తెలుసా? తెలుగు నిఘంటువులో మండలము అనేది బహువచనం. కొన్ని పాపులేట్స్ అన్ని కలిపితే మండలం అవుతుంది, కొన్ని హ్యాబ్లెట్స్ అన్ని కలిపితే మండలం. అంటే చిన్న చిన్న గ్రామాలన్నీ కలిస్తే ఒక మండలం. అది బహువచనం, ఒకటి కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆకాశ మండలం అంటే అన్ని ఆకాశాలు కలిపితే ఏదైతే ఉంటుందో దానికంటే మిక్కిలి హెచ్చైనవాడు. నువ్వు ఎక్కడ మా పాటలను పశువు తొట్లు పెడతావు? ఆయన అంత నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నరకం నుంచి తప్పించడానికి ఆయన సరిపోతాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. అందుకనే క్రిస్మస్లో ఆయన నీతి అయినాడు, నీతిగా జీవించాలని కోరుతూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే ఇవ్వడమే అయితే, ఆయన అడిగింది ఇవ్వడంలో నువ్వు నీతిగా జీవించడమే. నువ్వు పర్టికులర్గా నీతి అనే ఒక పదార్థాన్ని తీసుకెళ్ళివ్వడం కాదు, నీ జీవిత విధానాన్ని, ఆయనలా జీవించడాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. అందుకని ఈ రోజు నుంచి పరిశీలన చేసుకున్నాము. మనం ఎలా ఉన్నాము? ఎన్నో క్రిస్మస్లు దాటిపోయాయి. మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. మీకు మీ గురించి బాగా తెలుసు, ఎవరో వచ్చి చెప్పనవసరం లేదు. ఏదో ఆరాధన క్రమాలు ఈ ప్యాటర్న్ అంతా జరుగుతుంది కాబట్టి అన్ని రాసి పెడతారు, వెళ్ళిపోతుంటారు. ఎవరికి తెలియదు మీ గురించి కదా. మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన మనకిచ్చాడు, ఆయన తిరిగి అది ఇద్దాం. మన జీవితాన్ని నైవేద్యంగా ఆయనకి పాదార్పణం చేద్దాం. తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. ఎస్ మనలో ఈ ఉదయకాలం రీతిగా నీ సన్నిధిలో ఒక క్రిస్మస్ సందేశాన్ని మేము ధ్యానించాము. క్రిస్మస్లో నువ్వు నీతి అయ్యున్నావు. మేము నీతి అనుకుంటున్నది ఏంటంటే మురికి గుడ్డలు ఆయన, అది మమ్మల్ని మరణం నుంచి తప్పించదు.
మనల్ని మరణం నుంచి రక్షిస్తుంది. అందుకోసమే నీతిగా ఈ లోకానికి వచ్చావు. నీ కుమారుణ్ణి, నీతి అయిన నీ కుమారుణ్ణి మాకు బహుమతిగా ఇచ్చావు. అందుకే మేము నరకం నుంచి తప్పింపబడ్డామని నిశ్చయంతో బ్రతుకుతున్నాము. మరణిస్తే నిత్య జీవమైన నిశ్చయంగా. అయితే కొద్ది కాలపు ఈ బ్రతుకులో నాయన మీరు చేసిన గొప్ప కార్యానికి మేము కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలా, ఏమి ఇవ్వమంటావు తండ్రి అని అడిగితే నువ్వు మీక ప్రాప్తితో చెప్తున్నావు. న్యాయంగా దీన మనస్సు కలిగి ప్రేమిస్తూ కనికరిస్తూ నీ ఎదుట మేము ప్రవర్తించాలి. ఇదే నువ్వు అడుగుతున్నావు. ఇది నీతిగా జీవించడమే అయితే ఈ రోజు నుంచి నేను ఇలా జీవిస్తాను ప్రభా. అలా జీవిస్తే ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటాను నేను నా జీవితంలో కూడా. అలాంటి తల్లినైనా పరిపక్వత కలిగిన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పరికరాలు నడిపించు అని ఈ మధ్య ఏ బిడ్డనైనా అడుగుతుందో తన మనసులో కూడా వాళ్ళని ప్రత్యేకంగా దర్శించండి. అలాగే ఈ సంఘాన్ని సేవకులు, సంఘ సభ్యులను నాయన మమ్మల్ని అందరినీ చేతులు కప్పగించుకుంటారు. మీకే మహిమగల ప్రభావం ఆరోపిస్తుంది. నా కొరకు మరణించి మరణాన్ని త్వరలో రామయ్య యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అనండి. క్షమించండి, కొంచెం టైం ఎక్కువ.